హాయ్ ఆల్. ఈరోజైతే నిమ్మకాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. సో దానికోసం మనం ఇలా వాటర్లో కడిగేసుకోవాలి నిమ్మకాయలన్నీ కూడా. నేను చిన్న నిమ్మకాయలు ఒక 30 నుంచి 40 వరకు తీసుకున్నానండి. సో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా ఇష్టపూర్తిగా తినేటువంటిదే నిల్వ పచ్చడి ఇది నిమ్మకాయ. సో దానికోసం అయితే నేను మంచిగా నీట్గా తుడిచిపెట్టేసుకుంటున్నాను నిమ్మకాయలు. ఎందుకంటే దీంట్లో తడి కానీ తేమ కానీ ఉంటే పచ్చడి మనం పెట్టుకున్నా కూడా బాగా బూజు వచ్చేస్తుంది. సో నేనైతే ఈ చట్నీని ఒక 15 రోజులకు సరిపడా పెడుతున్నాను. అంటే 30 నుంచి 40 కాయలు మాత్రమే కాబట్టి. సో ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాను. ఇలా వాటర్ అనేది కూడా మొత్తం తుడిచేసుకొని ఇలా డ్రై అయినట్టుగా అనిపించిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో మొత్తం పెట్టేసాను చూడండి. 1 బై 1 ఇలా నియర్లీ 40 లెమన్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న కాయలు ఇవి. మనం మరీ పండిని కూడా తీసుకోవద్దు. ఇలా కొంచెం దోరగా ఉన్న అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో వీటన్నిటిని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే ఆ నిమ్మకాయలో ఉన్న జ్యూస్ అనేది కూడా బయటికి అంతా రాకుండా కూడా మంచిగా పీసెస్ సపరేట్గా మనం వేసుకుంటున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. సో అందుకోసమని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ మనం సీడ్స్ తీసుకోవాలి. ఎందుకు అంటే సీడ్స్ ఉంటే చట్నీ అనేది బాగా చేదుగా ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా కట్ చేసిన తర్వాత వాటిని ఎలా గింజలు తీయాలి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో నేను అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఈ ఎడ్జ్లో మనం పెట్టినట్లయితే సీడ్ అనేది ఈజీగా తీసేయచ్చు. ఎందుకంటే మరీ మొత్తం కట్ చేస్తే ఆ రసం అంతా పోతుంది కాబట్టి ఇలా ఒక చిన్న ఘాటులాగా పెట్టేసి ఈ గింజలన్నీ కూడా తీసేయాలి. సో అవి కాకుండా ఒక 10 నిమ్మకాయలు సపరేట్గా పెట్టానండి దాంట్లో నుండే. ఎందుకోసమంటే మనం కొంచెం జ్యూస్ అనేది అంటే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తే బాగా ఊరినట్టుగా ఉండి పచ్చడి బాగా టేస్టీగా వస్తుంది. వీటిలో నుంచి కూడా సీడ్స్ తీసేసి అంటే ఒక చిన్న సైజు బౌల్ ఒక కప్ అనుకోవచ్చు మనం. ఒక చిన్న కప్పుడు రసాన్ని పిండుకోవాలి. సో ఈ రసాన్ని ఎక్కడ యాడ్ చేయాలి అంటే చూపిస్తాను చూడండి. సో నేను ఇలా ఒక బౌల్ రసం తీసుకున్నాను, నిమ్మరసం. ఈ రసాన్ని యాడ్ చేయటం వల్ల మనకి ఆ గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది చట్నీలో. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేస్తారనుకుంటున్నా. సీజన్తో సంబంధం లేకుండా మనకి నిమ్మకాయలు దొరుకుతాయి కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పీసెస్ తీసుకొని వాటికి కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను. పసుపుతో పాటుగా మనం మెంతు పొడి, మన మిరియాల పొడి, ఆవాల పొడి ఇవన్నీ మిక్స్ చేసిన ఒక పౌడర్ను కూడా తీసుకొని యాడ్ చేశాను. సో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే దీనివల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్నర మాత్రమే యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక కప్పు, ఒక చిన్న కప్పుడు లేదా చిన్న బౌల్ది కారం తీసుకున్నాను. ఇది 3 మ్యాంగో మిర్చి పౌడర్ అంటారు కదా, అది కూడా తీసుకోవచ్చు. సో నేను అదే తీసుకున్నాను. దాంతోపాటుగా ఎంతైతే కారం తీసుకున్నానో అంత సాల్ట్ కూడా తీసుకున్నాను. అంటే ఒక చిన్న బౌల్ లేదా ఒక కప్పు. దాంతోపాటుగా మీకు చూపించాను కదా ఇందాకలా మనం 10 లెమన్స్ పిండిన జ్యూస్ ఎంత వస్తుందో అంత జ్యూస్ యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసినాక నీట్గా ముక్కల్ని కలిపేసుకోవాలి. ఆ పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కలు పట్టుకునే విధంగా నీట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే ఊరబెట్టాలి. సో నేనేం చేశానంటే ఒక 2-3 రోజులైతే కలపకుండా పెట్టాను. ఒకవేళ మీకు కలిపేసుకోవాలంటే డేలో ఒకసారి ఎప్పుడైనా ఒకసారి కలిపేసుకోవచ్చు. నేనైతే 3 డేస్ తర్వాత చూశాను. నేను మధ్యలో ఎక్కడ కలపలేదు. మెత్తగా మంచిగా సాఫ్ట్గా ఉంది పీస్ మొత్తం కూడా. నేను ఒక 3 ఎల్లిపాయలు తీసుకున్నాను. ఎల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది పచ్చడికి యాడ్ అవుతుంది. సో ఆ పేస్ట్ని కలపాలనుకుంటున్నాను. మిక్సీ చేశాను కదా, 3 వెల్లిపాయలు తీసుకున్నాను. ఆ పేస్ట్ని మొత్తం కూడా యాడ్ చేసేసి మంచిగా నీట్గా ఆ ముక్కల నిండా పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను. సో ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు, వాటితో పాటుగా ఒక 4 ఎండుమిర్చి, దాంతోపాటుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి తీసుకొని పోపేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మంచిగా అంటే అందులో వేసిన దినుసులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం కూల్ అవ్వాలి. కొంచెం కాదు, మొత్తం కూల్ అయిన తర్వాత ఈ చట్నీలో మనం మిక్స్ చేసుకోవాలి. సో పోసేసి నీట్గా కలిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చండి. అసలు వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ పచ్చడితోటి తింటుంటే అసలు వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది.
వీడియో నచ్చితే మీరు అందరు లైక్ చేయండి. ఇలా మిక్స్ చేస్తే మనకు కావాల్సిన నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టుకోవచ్చు. మాకైతే 15 రోజులకు ఒకసారి పెడతాను కాబట్టి ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా? సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. షార్ట్స్లో కూడా పెట్టాను, బట్ ఇది కాదు, ఇదే మోడలు. అప్పటికే ఇన్స్టాంట్గా తయారు చేసిన పికిల్ని పెట్టాను. ఇదైతే ఈ విధంగా ఉందండి పచ్చడి. పిల్లలు చాలా ఇష్టపూర్తిగా తింటున్నారు. సో సీజన్తో సంబంధం లేదు, సి విటమిన్ బాగా ఉంటుంది కాబట్టి మీరందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.